నాటకాలాడేవాడు నపుంసకుడు వాడు మగవాడని నేను అనుకోవటం లేదు. సో ఒకవేళ వాడు ఇప్పుడు నా మాట విని వాడు ఎక్కడో విని నేను మొగాడిని కదా నువ్వు చూస్తావా దగ్గరికి రా అని చెప్పి అంటాడేమో. రా నువ్వు మొగాడు అయితే నిజంగానే ఇక్కడికి రా, ఒక వేష్యను చూపిస్తా, ఆ వేష్యను సుఖపెట్టు. నువ్వు సుఖపెట్టరు, నువ్వు మొగాడు అయితే నీ తల్లిదండ్రులు ఒప్పుకోరా నువ్వు మొగాడు అని ఒప్పుకో నీ తల్లిదండ్రుల ముందల. సో ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని బయటపడాలని నా కోరిక కాదు. ఎందుకంటే మహాపతివ్రత తల్లిగారిని మనం ఎప్పుడు అనట్లేదు, ఎందుకంటే స్త్రీ అన్న గౌరవం ఉంది. కానీ నీ వల్ల నీ కుటుంబాన్ని వీధిన పడేయాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు నాటకాలు ఆడుతూనే, క్షమాపణలు అనేటువంటి నాటకాలు ఆడుతూనే నువ్వు చేసేటువంటి తిక్క పనులను మాకు తెలుస్తూనే ఉంటాయి. కొడకా నువ్వు బతికేది మాత్రం కష్టం రా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భాగ్యనగరంలో కనబడితే మాత్రం నీకుంటుంది. నువ్వు ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడావో శివాజీ గారిని లేదా ఇంకోరని దాని కొద్దిగా మేము ఎక్స్క్యూజ్ చేసినా పర్లేదు, కానీ నా దేవతలు నువ్వు అన్నావు చూసావా, నిన్ను మాత్రం నువ్వు 1000 సార్లు క్షమాపణ చెప్పి దీక్షలు తీసుకున్నా సరే నిన్ను వదలడం ఖాయం కాదురా. నిన్ను అసలు వదిలిపెట్టడం అనేది ఇంపాసిబుల్. అది ఒకవేళ నిజంగానే మేము సనాతన ధర్మానికి పుట్టుంటే నువ్వు కనుక ఇక్కడ గడ్డ మీద అడుగు పెడితే చూస్తాను రా నువ్వు ఎలా ఉంటావో. నువ్వు అవిటివాడు కాకపోతే చూస్తామేమో, ఇది బెదిరించుతున్నాను అని చెప్పేమో, దీనికి ఒక కేసు వేస్తామేమో. మీరు కేసు తీసుకోండి, సుమోటో కేసు కానీ. ఈ సుమోటో కేసు వేసే ముందు నా ధర్మాన్ని డైరెక్ట్గా తిట్టినందుకు వాడి మీద కేసు పెడుతున్నాను నేను. ఇది సుమోటోగా తీసుకొని వాడిని ఏమైనా చేసిన తర్వాత నా దగ్గరికి రండి. లేకపోతే వాడు వస్తే మాత్రం నా తల్లిని, నా యొక్క ద్రౌపదిని, నా అమ్మవారిని అన్నందుకు వాడిని ఖచ్చితంగా తన్ని తగలేయడం ఖాయం. ఈ విషయం మీరు వార్నింగ్ అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, ఇంకేదనుకుంటారో వాడు క్షమాపణ చెప్పాల్సిందే. నా గడ్డ మీదకి రావాలి, గడ్డ మీదకి వచ్చి వాడు మోకాళ్ళ మీద కూర్చోవాలి, నా సీతమ్మనికి అభిషేకం చేయాలి, 41 రోజులు దీక్షలో ఉండాలి. ఇవన్నీ చేస్తే క్షమించాలా వద్దని మేము ఆలోచిస్తాం. అంతవరకు నేను ఉపేక్షించేది లేదు. నీ పతనం, నీ నాశనానికి మేము పిండ ప్రదానం చేస్తాం ఖచ్చితంగా. నేనైతే నువ్వు బతుకున్నప్పుడే పిండ ప్రదానం చేస్తాను. అది నీ తల్లిదండ్రులకి గుర్తు. ఈ విషయం మీ తల్లిదండ్రులు తెలుస్తుంది. పిండ ప్రదానం విలువంటో మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది. నీకు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయడం ఖాయం. మేము ఇది వదిలిపెట్టే అవకాశం లేదు.